బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కేబీఆర్ పార్క్ వద్ద భారీ హోర్డింగ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేత భారీ క్రేన్ను తీసుకొచ్చాడు. నడి రోడ్డుపై భారీ క్రేన్ను నిలపడంతో అర్ధరాత్రి రోడ్డు మీద వాహనాలు నిలిచిపోయాయి. భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు అనుమతి ఉందా అని వాహనదారులు ప్రశ్నించడంతో సదరు నేత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూలో 14వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవంలో 82,547 మంది యూజీ, పీజీ విద్యార్థులు, పీహెచ్డీ స్కాలర్స్ కు పట్టాలను ప్రదానం చేశారు. 87 మందిని డాక్టరేట్ డిగ్రీలు, 71 మంది గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్ మెట్టు మదన్ మోహన్ రెడ్డికి వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. తర్వాత విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లకు డిగ్రీలు ప్రదానం చేసి అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి శ్రవంతి మండిపడ్డారు. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో నేడు సర్వసభ్య సమావేశంలో ఆమె మౌన దీక్ష చేపట్టి ప్లకార్డును ప్రదర్శించారు. నెల్లూరు మేయర్ పదవిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలు తన అనుచరుడి కోసం గిరిజనుల గొంతు కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని గిరిజనుల నుంచి లాక్కుంటూ కూటమి ప్రభుత్వం వారిని తొక్కేస్తోందన్నారు. నెల్లూరు మేయర్ నూతన ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ గిరిజనులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిల భారత స్థాయి బ్రేక్ డౌన్ పిలుపులో భాగంగా శనివారం కూకట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు చెందిన డ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. కూకట్పల్లిలోని నెక్సస్ మాల్ సర్కిల్ వద్ద డ్రైవర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఛార్జీలను పెంచడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ల కష్టార్జితంతో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి కార్పొరేట్ సంస్థలు కోట్లు గడిస్తున్నాయని, కానీ క్షేత్రస్థాయిలో కష్టపడే డ్రైవర్లకు మాత్రం న్యాయం జరగడం లేదని వారు వాపోయారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ జరగబోయే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆయన్ని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సీఎంకు వివరించారు. సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఈద్గా మైదానంగా ప్రకటించాలని మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ శాఖతో పాటు విద్యుత్ శాఖకు కేటాయించింది. ప్రభుత్వ శాఖలకు ఈ స్థలాన్ని కేటాయించడంతో తమకు ప్రార్థనలు చేసుకోవడానికి స్థానికంగా ఉండే యువతకు క్రీడా మైదానం పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మైనార్టీలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రామంతపూర్లో దొంగతనం కేసును 24 గంటల్లో ఉప్పల్ పోలీసులు ఛేదించారు. పాత నేరస్తుడు శ్రీనివాస్ గౌడ్, డక్కలి రమేష్ వద్ద నుండి సొత్తును రికవరీ చేసి కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. గతంలోనూ షాబాద్, షాద్నగర్, నార్సింగి, అంబర్పేట్ పోలీస్ స్టేషన్స్లో వీరిపై కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వచ్చే నెలలో ఇండియాలో కొత్త స్పోర్ట్స్ కార్ను ప్రవేశపెట్టడం ద్వారా తమ బ్రాండ్ను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ తెలిపారు. రూపాయి క్షీణత పరిణామాల నేపథ్యంలో కార్ల రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్నారు. ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్ట్ కింద హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సెంట్రల్ షోరూమ్ ని ప్రారంభించారు. హైదరాబాద్లో ఇది తమకు 2వ షోరూమ్ అని, జాతీయ సగటు కన్నా రెట్టింపుగా తెలంగాణలో తమకు 8 నుంచి 10% స్థాయిలో మార్కెట్ వాటా ఉంటోందని తెలిపారు. హైదరాబాద్లోని పద్మారావు నగర్లో 43 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్, వాటర్ లైన్ల అభివృద్ధి, పార్కుల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పద్మారావు నగర్ పార్కు వచ్చేవారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం నా బాధ్యత అని తలసాని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారం హీటెక్కింది. కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిపిఐ ప్రచారం ఉధృతం చేసింది. జాతీయ కార్యదర్శి నారాయణ కొత్తగూడెంలోని డివిజన్లలో ఎన్నికల ప్రచారం కొనసాగించి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నారాయణకు సిపిఐ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గాలిమాటలు చెప్పే నాయకులను నమ్మొద్దని, అవకాశవాదులకు, ప్రజానాయకులకు మధ్య కొత్తగూడెం ఎన్నికలు కొనసాగుతున్నాయని అన్నారు. ధనబలం, ప్రజాబలం మధ్య పోరులో ప్రజలు తీర్పు ఇవ్వాలి అన్నారు. తల్లిపాలు, డబ్బాపాలు మధ్య తేడా గమనించాలన్నారు.
మేడారం హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు హుండీలో లేఖలు ప్రత్యక్షమవుతున్నాయి. భక్తుల కోరికలు నెరవేరితే హుండీలో కానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మహాజాతర సందర్భంగా 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. మరోవైపు తమ కోరికలు తెలుపుతూ హుండీలో లేఖలు వేశారు. తమ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ కావాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ ఒకరు లేఖ రాయగా, మరొకరు తమ సంసారం మంచిగా ఉండాలని రాస్తే, అమెరికాలో ఉద్యోగం రావాలని ఇంకొకరు కోరితే, తన తల్లి ఆస్తి తనకు శివరాత్రిలోపు రావాలని అమ్మవార్లను వేడుకుంటూ లేఖల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గత 3 రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి నర్మెట్ట మండలం అమ్మాపూర్లో ఓ రైతు పొలం వద్ద కట్టేసిన 2 దూడలను చంపేసింది. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను సేకరించారు. పులి అడుగుల ద్వారా పులి జాడ కోసం అధికారులు అన్వేషణ మొదలెట్టారు. ప్రస్తుతం జనగామ జిల్లా దాటి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కష్టాల్లో ఉన్న ఓ మహిళకు జగ్గారెడ్డి ₹1,00,000 సహాయం చేసిన ఘటన ప్రస్తుతం వివాదంగా మారింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 15 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో వెంటనే వారిని మంచిర్యాల జనరల్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థులు హాస్పిటల్కి వచ్చారని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. రాత్రి భోజనంలో పురుగులొచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. వాంతులు చేసుకుని ఇబ్బందులు పడుతున్నా 3 గంటల పాటు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వార్డెన్ సిబ్బంది హాస్టల్లోనే ఉంచారని విద్యార్థులు మండిపడ్డారు. కడప జిల్లా రాజంపేట మండలంలో 5 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 36 ఎర్రచందనం దొంగలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొదట కోనాపురంలో 21 ఎర్రచందనం దొంగలు, 4 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, తర్వాత రాజంపేట చెయ్యేరు అన్నమయ్య డ్యాం సమీపంలో 15 ఎర్రచందనం దొంగలు, ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగలను అటవీశాఖ గోడౌన్కు తరలించి స్మగ్లర్లను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ యోగేష్ సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్ష పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గత నెల చివరి వారంలో 4 రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం పోలవరంలో పర్యటించింది. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించింది, పలు సూచనలు, సలహాలు చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో పీపీఏ సీఈఓ పైతాన్కర్తో సమావేశమైంది. ఆ సమావేశం తర్వాత పోలవరం పర్యటనకు వచ్చిన యోగేష్ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. గజ్వేల్ పట్టణంలోని మల్లన్న సాగర్ భూ నిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ఆర్ కాలనీకి వస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతో పాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేయని హరీష్ రావు కాలనీకి రావద్దని భూ నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత ఏర్పడింది. పరస్పరం దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలను హడలెత్తించిన పెద్ద పులిని బంధించి విశాఖ జూలోకి రెస్క్యూ టీం క్షేమంగా పులిని చేర్చారు. ఢిల్లీ నుంచి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ విశాఖ జూకి వచ్చి పరిశీలించిన తర్వాత పెద్ద పులిని తిరిగి తాడోబా రిజర్వ్ ఫారెస్ట్లో విడిచిపెట్టడంపై నిర్ణయం తీసుకోనున్నారు. 6 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులి భయాందోళనకు గురిచేసింది. జిల్లాలోని కుర్మాపురం గ్రామంలో పశువుల పాక నుంచి బయటకొచ్చిన పెద్ద పులిని మత్తుమందుతో షూట్ చేసి రెస్క్యూ టీం బంధించింది. అండర్-19 వరల్డ్ కప్ 2026 టైటిల్ సాధించిన యువ భారత ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఇంగ్లాండ్పై అద్భుతమైన ప్రదర్శనతో రాణించి గెలిచినందుకు 7.50 కోట్లు ప్రకటించింది. వైభవ్ సూర్యవంశీ ఫైనల్ మ్యాచ్లో 175 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ విజయం సాధించడంపై యావత్ దేశం, బీసీసీఐ గర్వంగా ఉంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న విధానం అద్భుతమని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం యువ భారత ఆటగాళ్లను అభినందించారు.
T20 వరల్డ్ కప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 7 నుంచి మొదలైన ఈ టోర్నీ మార్చి 8న ముగియనుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఫిబ్రవరి 7న మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య జరగ్గా అదే రోజు అమెరికాతో భారత్ మొదటి మ్యాచ్ ఆడింది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్తో ఆడేందుకు నిరాకరించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.